ఎవరు వచ్చింది? దేవానా? అవునా అన్న. ఈ ఉంగరం చూడండి. ఏంటి పెళ్లికి అందరూ అంత హడావిడి చేస్తున్నారు? నాతో చెప్పనేలేదు? ఏమ్మా, నీ పెళ్లికి అంత తొందర వచ్చిందా? నేను పెళ్లి కూతురు అవ్వట్లేదు, నువ్వు పెళ్లి కొడుకు అవుతున్నావు. నేను ఈ యువరాజు కోసం ఎక్కడి నుంచో ఓ రాకుమారి సంబంధం తీసుకొచ్చారు, అందుకే జ్యోతిష్కుడు వచ్చారు. నా కోసమా? నువ్వు అబద్ధం చెప్తున్నావు కాదు, నమ్మకం లేకపోతే ఈ ఫోటో చూడు, ఇదిగో రాజకుమారి. ఎలా ఉంది దేవా ఈ రాకుమారి? మల్లేశ్వర సినిమాలో భానుమతి ఎంత అందంగా ఉందో అంత అందంగా ఉందని నాన్నగారు చెప్తున్నారు. నీ పెళ్లికి 101 ఏనుగులతో ఊరేగింపు చేయాలని నేను నిర్ణయించుకున్నాను. అయితే మరి నేను వెళ్ళొస్తాను. 101 ఏనుగులకు కావాలి. ఒకసారి ట్రా. త్వరలోనే ఓ మంచి ముహూర్తంలో ఇక్కడ పెళ్లి జరగబోతుందని నీకు తెలుసు కదా? తెలుసు. ఎవరి పెళ్లి? భారతిది. చెల్లి పెళ్లితో పాటు నీ పెళ్లి జరిపించాలని మా అభిమతి. ఆ అమ్మాయి ఫోటో చూశావా? చూశాను. వాళ్ళది రాజా కుటుంబం అట. నీ విషయంలో వాళ్ళకి ఏ సందేహం లేదు. అంతా భగవంతుని దయ. అరే తమ్ముడు, 1, 2 కాదు, 68 ఏనుగులున్న గొప్ప కుటుంబం రా వాళ్ళది. నీ పెళ్ళైన తర్వాత నేనే అక్కడికి వెళ్లి ఆ ఏనుగుల విషయాలన్నీ చూసుకోవాలి. కానీ జాతకంలో ఏదో దోషం ఉందని మన జ్యోతిష్కుడు చెప్పాడు. అది పరిహారం చేయడానికి నువ్విక్కడే ఉండాలి. ఏంటి మాట్లాడవు? అది తాతయ్య, అందువల్ల నీకేమైనా ఇబ్బందా? నాకు చెప్పు, నీ మనసులో ఏముందో చెప్పు. అది మరి ఏంట్రా, నీ మనసులో ఎవరైనా ఉన్నారా? నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. తనకి ఇష్టమే. ఆ అమ్మాయి పేరేమిట్రా? మీ అందరికీ తను తెలుసు. మన భారతితో చదువుకుంటున్న నాన్సీ. అంటే నేను విన్న వార్త నిజమేనన్నమాట. ఓరి భగవంతుడా, నువ్వు చెప్తున్నది నిజమేనా దేవా? ఏమిటి నారాయణ ఇలా అంటున్నాడు? దేవా, నువ్వు ఒకసారి ఇలారా. తాతయ్య, నువ్వు చెప్పేదంతా నిజమేనా? అవును. మన ఆచారాలు కట్టుబాట్లు మర్చిపోయి నువ్వేం చేయబోతున్నావురా? ముందు విన్నప్పుడు నేను నమ్మలేదు. ఇప్పుడు నీ అంతటా నువ్వే చెప్పావు. ఇంకో విషయం నాకు తెలియాలి. ఇప్పుడు నువ్వేం చెప్పబోతున్నావు? నన్ను క్షమించండి నాన్నగారు. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. జాతి మతం ఏదీ నేను పట్టించుకోలేదు. నా మనసుకిలా అనిపించింది, చేశాను. మనసులో అనిపించిందట. దీన్నేరా పొగరంటారు. నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని వేదాక్షర మంత్రాలన్నీ చెప్పి ఉపనయనం చేసినప్పుడు నువ్వు మన కుటుంబ పరువు కాపాడుతావని నేను నమ్మాను. ఇప్పుడు అదంతా వృధా అయిపోయింది. అంతేనా? నాన్నగారు, ఎవరిని బాధ పెట్టాలని కాదు. నువ్వెందుకు? ఊరు వాళ్లే ఆ పనిచేస్తారు. మా చెల్లి ఇక్కడి నుంచి ఒకరితో లేచిపోయినప్పుడు అవమానాలన్నీ భరించాం. అలా చేసి ఉన్న ఈ కాస్త పరువు నువ్వు తీయొద్దు బాబు. నువ్వు చిన్నపిల్లాడివి కాదు. నా బాధ కాస్త అర్థం చేసుకోరా. నీకదే కావాలనుకుంటే ఇక్కడ కుదరదు. ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో. తమ్ముడు నాతోరా. తమ్ముడు, నేను చెప్పేది కాస్త వినరా. మన కుటుంబ పరువు ప్రతిష్టలు తీసే ఆ సంబంధం మనకు అసలు వద్దురా. నేనేం చిన్నపిల్లని కాదు మీరు చెప్పినవన్నీ వినడానికి. మీ అందరూ నన్ను దూషిస్తున్నారే. ఏ జీవితాంతో నాతో కలిసి ఉండడానికి నా జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వాతంత్రం నాకు లేదా? అదే కదా మిమ్మల్ని అడిగింది. రే, కాదని ఎవరన్నారు? నువ్వు చూపించే ఏ అమ్మాయి అయినా సరే, ఆ అమ్మాయిరా నాకు మరదలు. ఆ అమ్మాయి ఎక్కడుందో నేను చూపిస్తాను. ఆ అమ్మాయితో నా పెళ్లి చేయండి. అమ్మా, నాన్న, తాతయ్యతో పాటు ఆ అమ్మాయి కూడా కావాలి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ ఊరి పొలిమేరలు కూడా దాటి వెళ్ళని నాకు లోకం అంటే ఏమిటో తెలిసింది నీ వల్ల నేరా తమ్ముడు. నువ్వంటే నాకు ప్రాణంరా. నీ కోసం నేను ఏమైనా చేస్తానురా. నాన్సీ వాళ్ళ ఇంట్లో ఈ విషయం తెలుసా? ఫాదర్ వాళ్ళ ఇంటికెళ్ళి మాట్లాడతాను నాతో చెప్పారు. కానీ మన వాళ్ళ సంగతి తెలిస్తే గాని మన వైపు ఏ అభ్యంతరం లేదని నువ్వు చెప్పేసి. ఎలా అన్నయ్యా? నాన్నగారిని ఒప్పించడానికి మనకి ఒకే ఒక్క దారి ఉంది. మన తాత
నారాయణ, ఈ సమస్యలు తీరాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. ఏమిటి నాన్న మీరు అనేది? ఊరందరినీ పిలిచి వాడికి పెళ్లి చేయాలనుకున్న ఆశ అడియాస అయిపోయింది. ఇప్పుడు నా మనసులో బాధ ఎవరికి చెప్పుకోవాలి? అవును, అయ్యుండొచ్చు. వాడు నా దగ్గరకొచ్చి చాలా బాధపడి చెప్పాడు. వాడి కంట తడి నేను చూడలేను నారాయణ. వాడిష్ట ప్రకారమే కానివ్వండి, వాడు కూడా సంతోషిస్తాడు. వాడు సంతోషంగా ఉండాలనే కదా మనం కోరుకునేది. వాడు బాధపడితే చూడగలవా నారాయణ? నాన్న, అది నాకు రోజులు దగ్గర పడ్డాయి. ఇవాళ్ళో రేపు ఎంతకాలం ఉంటానో తెలియదు. అంతకు ముందే వాడి పెళ్లి దగ్గరుండి నా కళ్ళారా చూడాలని నా చివరి కోరిక నారాయణ, కాదనుకో. ఇలారా నారాయణ, ఆచారాలన్నీ పక్కన పెట్టి ముందు నేను చెప్పినట్టు విను. దయచేసి నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోరా. మీరు కూడా అలా అంటే ఇక నేనేం చెప్పను నాన్న. అమ్మాయి గారితో కొంచెం మాట్లాడే అవకాశాన్ని మాకు కల్పిస్తారా? మా మాటలు వినే తీరిక తమరకుందా? తమరేమనుకుంటున్నారో సూటిగా చెప్పండి. అందరూ మనల్నే చూస్తున్నారు. ఈ స్థలం మర్చిపోయారా? అయ్యో, నేనెలా మర్చిపోతాను? ఇక్కడే కదా మన యుద్ధం మొదలు పెట్టాం. దానికి పరిహారంగా ఇక్కడి నుంచి కొత్త జీవితం మొదలు పెడదాం. బండికు బాస్, అర్జెంట్ గా 100 రూపాయలు ఇవ్వండి. దేనికి? ముందు డబ్బులు ఇవ్వండి, విషయం తర్వాత చెప్తాను. ముందు ఇవ్వండి సార్. అదే, మీరు ఆ రోజు బస్ స్టాప్ లో గొడవ పడ్డప్పుడు వీడు నాతో 100 రూపాయలు పెట్టి కట్టాడు. ఎందుకు? మీరిద్దరు లవ్ లో పడతారని. వాడు గెలిచాడు, నేను ఓడిపోయాను. ఇవ్వడానికి డబ్బు లేదు. ఆ డబ్బే ఈ డబ్బు తీసుకో. రే, మీ పందెం వల్ల ఒక మంచి పని జరిగింది. చెడగొట్టడానికి మాత్రం పందాలు కట్టద్దే. గుడ్ మార్నింగ్ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ. ఏంటి నాన్న మేము విన్నదంతా? అదేంటో ఈయన్నే అడుగు. ఏంటి మీరేం మాట్లాడరు? నువ్వు విన్నదంతా నిజమే. ఆమె కూచిపూడి నాట్యం నేర్చుకుంటానప్పుడే చెప్పాను ఇవన్నీ మనకు వద్దని. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అంత ఘోరం ఏం జరిగిపోయిందని? ఇంతకంటే ఇంకేం కావాలి ఫాదర్? మాకున్న ఒకే ఒక చెల్లి ఊళ్ళో ఎవరితోనో లేచిపోయిందంటే మా పరువేం కావాలి? నువ్వు అనుకున్నట్టు వాడేం తక్కువ వాడేం కాదు. అనవసరంగా నాన్నగారు ఈ విషయం ఫోన్ చేసి చెప్పినప్పుడు వాడింటికి వెళ్దాం అనుకున్నాం. మధ్యలో మీరుండబట్టి వాడు బతికిపోయాడు. చూడండి, మీకు ఈ సంబంధం ఇష్టం లేదని నాన్సీని మీతో తీసుకెళ్లిపోవాలనుకుంటే నాన్సీ మీతో వస్తుందని అనుకుంటున్నారా? అయితే అక్కడే చంపేస్తాం. చంపేస్తే సమస్యలు తీరిపోతాయా? అన్నయ్య, ఏమిటి మీరనేది? నాన్సీ స్వభావం మీకు బాగా తెలుసు. ఎక్కువ గొడవ చేస్తే ఆమె రాకపోవచ్చు. నాన్నగారు మీరే దాన్ని ఇలా గారాబం చేశారు. తల్లి లేని పిల్ల, తల్లి లేని పిల్ల అని. నేను దాన్ని గారాబంగా పెంచింది నిజమే, కానీ ఇప్పటి వరకు మమ్మల్ని బాధపట్టి తను ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇప్పుడు తీసుకుంది కదా. జేమ్స్, వాళ్ళిద్దరూ కలిసి బతకాలనుకుంటున్నారు. మీలాగే దేవా ఇంట్లో వాళ్ళు కూడా బాధపడుతున్నారు. అయినా వాడి కోసం వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. కుటుంబ గౌరవాల గురించి చెప్పాలంటే మీ కుటుంబం కన్నా 10 రెట్లు ఎక్కువే వాళ్ళ కుటుంబ గౌరవం. మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు? మీరందరూ కలిసి దేవా ఇంటికి వెళ్ళాలి. విషయాలు మాట్లాడి ఓ నిర్ణయం తీసుకోవాలి. నేనెక్కడికి రాను. ఎవరు అడ్డు చెప్పినా వాళ్ళిద్దరూ కలిసే బతకాలనుకున్నప్పుడు ఎవరేం చేస్తారు? నాన్సీకి మీరు ఎప్పుడైనా పెళ్లి చేయాల్సిందే కదా. అది ఇప్పుడే చేస్తున్నాం అనుకుంటే సరిపోతుంది. ఓరే, వాడు మీరనుకున్నట్టు బ్రాహ్మణుడే కావచ్చు, అయినా పర్వాలేదు, ఎంతో ప్రయోజకుడు. అయినా నాన్సీ సంతోషంగా ఉండడమే కదరా మనకు కావాల్సింది. సరే అని చెప్పరా? ఎరా, ఏమంటావ్? నేనేం చెప్తాను? మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. అది సంతోషంగా ఉండటమే నాకు కావలసింది. దాని తలరాత ఎలా ఉంటే అలా జరుగుద్ది. చాలా బాగా చెప్పావు జోసెఫ్. నీ నిర్ణయానికి నాన్సీ చాలా సంతోషిస్తుంది. శుభమస్తు. సుమంగళీ భవ. మీ గురుభక్తికి మెచ్చి మేమిద్దరం మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం. ఈ విషయాలు ఎవరికీ చెప్పకుండా గుట్టుగా ఉంచితేనే మంచిది. ఇంతవరకు ఏ అమ్మాయి మొహం తోడని వీడిని నీ ప్రేమతో కట్టిపడేశావు కదమ్మా. ఇంతవరకు నీ జీవితంలో ఏ బాధ్యతలు లేవు. ఇప్పుడు బాధ్యత పెరిగింది. కాబోయే భార్యని జాగ్రత్తగా చూసుకో. అలాగే.
ఆచారాలు వ్యవహారాలు ఏవైనా కానీ దేవా సంతోషమే మాకు ముఖ్యం. అది సరేలే, నువ్వు పప్పన్నం ఎప్పుడు తినిపిస్తావు? మధు కోసం సంబంధాలు చూస్తూనే ఉన్నా, వాడు కూడా సరే అన్నాడు. అంతా మీరు అనుకున్నట్టే జరుగుతుంది. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకురా. బ్రహ్మచారిగా నువ్వేమీ సాధించలేవు. బ్రహ్మచారి శతమర్కటహ అని సూక్తి ఉంది. బ్రహ్మచారి 100 వానరములకు సమానం అని అంటారు. నాకు కొంచెం బయట పనులున్నాయి, నేను వెళ్ళొస్తాను. ఇప్పుడు కూడా హడావుడేనా? ఈ అమ్మాయి అతిథిగా మొట్టమొదటిసారి వచ్చింది, కొంచెం భోంచేసి వెళ్ళొచ్చుగా. ఇంకోసారి వస్తానండి. నాన్సీని హాస్టల్లో దించాలి. మీ ప్రేమను హద్దుల్లో ఉంచుకోండి. ఊళ్ళో వాళ్ల చేత మాటలు అనిపించుకోవద్దు. వస్తానమ్మా.